హలో హాయ్ అండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నంతే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా సలహా కావాలన్నా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది. సో మా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్ట్రీమ్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో సో మీరు పోర్టల్ ఓపెన్ చేశారు కదా, వెబ్సైట్ ఓపెన్ చేశారు కదా. సో ఓపెన్ చేయగానే మీకు ఎట్లాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? సో ఈ మైగ్రేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, 3.0కి మైగ్రేషన్ అయింది కదా వెబ్సైట్. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లుగా అయితే వీళ్ళు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎంప్లాయర్ సంబంధించిన పోర్టల్స్లో ఉన్న సర్వీసులన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో దీంతో పాటు ఏంటంటే పోస్ట్ మైగ్రేషన్ ఈ స్టెబిలైజేషన్ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే మనకి ఈ యొక్క క్లైమ్స్ అనేవి 1 by 1, ఓకేనా? సో 1 by 1 క్రమ పద్ధతిలో జరుగుతాయి అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, ఓకేనా? దాంతోపాటు ఏంటంటే మనకి ఈ యొక్క అడిషనల్ వెరిఫికేషన్స్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ వ్యాలిడేషన్స్ అనేవి మనకి ఇనిషియేట్ పీరియడ్ కూడా ఒక 2 weeks అయితే ఇచ్చారన్నమాట. సో అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే ప్రస్తుతానికి వెబ్సైట్లో సంథింగ్ గ్లిచెస్, అంటే వెబ్సైట్ అంత అక్యురసీగా అయితే వర్క్ చేయట్లేదు, ఖచ్చితంగా అయితే లేదనమాట. ఇంత ముందులాగే ఉంది, అంత స్పీడ్గా అయితే లేదు. మరి చూడాలి, ఒక 2 weeks తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూడాలన్నమాట, ఓకేనా? సో ఏదైనా దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఎంప్లాయర్స్ ఏదైతే రిక్వెస్ట్లు సబ్మిట్ చేస్తూ ఉంటారో క్లైమ్స్ అనేవి, ఓకేనా, అది క్లైమ్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా సర్వీస్ కానివ్వండి, టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట, ఓకేనా? కాస్త టైం పట్టే అవకాశం అయితే ఉంది ఆ సర్వీస్ కానివ్వండి, ఆ క్లైమ్కి కానీ. అంటే ఎంత ముందు కంటే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకే, అది కూడా చూద్దాం. అంటే ఒక 2 or 3 weeks తర్వాత మనకి పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చు వెబ్సైటు. దాంతోపాటు సర్వర్ ఒక్కోసారి ఏంటంటే చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది, ఓకేనా? పీక్ హవర్స్లో ఉన్నప్పుడు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ వాడకాన్ని కూడా తగ్గించండి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా? సో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సరిగా వాడకండి అని చెప్పేసి వీళ్ళైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే మనకి డేటాబేస్, ఓకేనా? సో ఇది సక్సెస్ఫుల్గా ఈ మైగ్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు. ప్రస్తుతానికైతే వెబ్సైట్ పనిచేస్తుంది. బట్ ఇక్కడ చాలా మార్పులు అయితే చేశారు, చాలా మందికి కన్ఫ్యూషన్ కూడా ఉందన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను వివరిస్తాను. మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? సో దాంతోపాటు మనకి పాస్బుక్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ కావట్లా. నేనైతే ఇక్కడ చెక్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే ఓపెన్ కాలేదు. బట్ వీళ్ళు ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నారు, ఓకేనా? అయితే ఈ మైగ్రేషన్ వల్ల దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్స్ ఎలా ఉంది అండ్ క్లైమ్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది అంటే యూజ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఏంటంటే వెబ్సైట్ అలానే ఉంది, నాకు తెలిసి అలాగే ఉంది. పెద్ద మార్పు అయితే అంటే రన్నింగ్లో మార్పు అయితే కనిపించలేదు. సో ఫ్యూచర్లో చూడాలి ఎట్లా ఉంటుంది అనేది, ఓకేనా? సంథింగ్ కొన్ని చోట్ల అంటే గ్లిచెస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా అది మనకి లాగౌట్ అయిపోయినటువంటివి కూడా జరుగుతున్నాయి, అవి కూడా గమనించాను. ఓకే, సో ఏదైనా మనకి రాత్రి నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది కాబట్టి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాము. అట్లాగే చాలా ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి వాటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము, ఓకేనా? సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే అలా విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు యాడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.